హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? చాలా పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మొబైల్ ఎడిక్షన్. సో ఈ మొబైల్ ఎడిక్షన్ ఎంత డేంజరస్ అంటే నాకు కూడా మొన్నే అర్థమైంది. సో నేను ఒక రోజులో మొబైల్ని ఎంతసేపు యూస్ చేస్తున్నానా అని నా స్క్రీన్ టైమింగ్ని ఆన్ చేసి చూస్తే అది అప్రాక్సిమేట్లీగా 4 అవర్స్ అని చూపించింది. అంటే ఒక డేకి నేను 4-5 అవర్స్ మొబైల్నే యూస్ చేస్తున్నా. ఇలా చూసుకుంటే ఒక నెలకి 150 గంటలు, సంవత్సరానికి 1800 గంటలు. అంటే 1 ఇయర్కి నేను ఇంచుమించు 2.5 months కేవలం నేను మొబైల్ యూస్ చేయడానికి మాత్రమే కేటాయించా. అదేదో ఈ వాల్యుబుల్ టైంని నేను ప్రాపర్గా యూస్ చేస్తుంటే కనుక ఈ పాటికి కొత్త స్కిల్స్ నేర్చుకునేవాడిని, లేదంటే నా ఛానల్పై నేను ఎఫర్ట్స్ పెట్టుంటే ఈ పాటికి నా ఛానల్ చాలా హైగా గ్రో అయ్యింది. అట్లీస్ట్ నేను ఏదైనా ఒక స్టార్టప్ పెట్టున్నా కూడా ఈ పాటికి నేను గ్రో అయి ఉండేవాడిని. కానీ నేనేం చేశాను, ఇవన్నీ మానేసి కేవలం మొబైల్ని స్క్రోల్ చేయడానికి మాత్రమే నా వాల్యుబుల్ టైం అంతటిని వృధా చేశాను. సో నేను ఒక్కడనే కాదు, నాలాగా 199 మంది కూడా ఇదే సిచ్యువేషన్లో ఉన్నారు. సో నిన్నటిదాకా నేను ఏమనుకున్నానంటే నేను మొబైల్ని యూస్ చేస్తున్నానేమో అనుకున్నా. బట్ రియాలిటీ ఏంటి, మొబైలే నన్ను యూస్ చేస్తుంది. ఇదే కదా మొబైల్ ఎడిక్షన్ అంటే. మన భాషలో చెప్పాలంటే మొబైల్కి మనం బానిసలా మారిపోతున్నాం. సో ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే నిద్ర మొత్తం నుంచి కొంచెం రిలాక్స్ అవ్వాలని నువ్వేం చేస్తావు, మొబైల్ ఆన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు. సో ఫస్ట్ ఏదో ఒక కామెడీ రీల్ చూస్తావు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. అండ్ దెన్ ఏమవుద్ది, నెక్స్ట్ ఒక ట్రావెలింగ్ రీల్ వస్తుంది. సో అది చూసి నువ్వు కూడా వాళ్ళలాగే ట్రావెలింగ్ చేయాలి అనుకుంటావు. దెన్ ఆఫ్టర్ ఏమవుద్ది, ఒక మోటివేషన్ రీల్ వస్తుంది, అది చూసి కొంచెం మోటివేట్ అవుతావు. దాని తర్వాత ఒక సాడ్ రీల్ వస్తుంది, అది చూసి నువ్వు కొంచెం బాధపడతావు. దెన్ ఆఫ్టర్ సడన్గా ఏదో మధ్యలో ఒక షాపింగ్ యాడ్, అది చూసి వావ్ ఎలాంటి డ్రెస్ నేను కూడా కొనుక్కోవాలి అనుకుంటావు. సో ఇలా చూసుకుంటే కనుక జస్ట్ 5 minutes రిలాక్స్ కోసం మొబైల్ ఓపెన్ చేసిన నువ్వు నీకు తెలియకుండానే గంటల కొద్దీ ఆ ఫోన్ని అలా స్క్రోల్ చేస్తూనే ఉంటావు. సో దాని తర్వాత ఏమవుద్దంటే అనవసరంగా నా వాల్యుబుల్ టైం మొత్తాన్ని నేను వృధా చేశానని డే మొత్తం కూడా నువ్వు రిగ్రెట్ అవుతావు. సో దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఈ 1 hour నువ్వు మొబైల్ చూడడం వల్ల నీ మైండ్ అనేది ఎంతలా డిస్టర్బ్ అవుతుందంటే డే మొత్తం కూడా నీకున్న కన్సిస్టెన్సీ మిస్ అవుద్ది, కాన్సన్ట్రేషన్గా వర్క్ కూడా చేయలేవు. సో ఈ సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్లో అట్ ద సేమ్ టైం అంత డేంజరస్ కూడా. సో ఇన్స్టెంట్గా వచ్చే ఈ మెంటల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, సో దీనివల్ల ఏమవుద్ది, నీ హెల్త్, నీ బ్రెయిన్, నీ పవర్, నీ థింకింగ్ పాజిటివిటీ ఇవన్నింటినీ కూడా చాలా హార్ష్గా అదంతా దెబ్బ కొడుతుంది. సో ఎలా అంటే చివరికి నీ డే ఎలా కంప్లీట్ అవుతుందో కూడా నీకు గుర్తుండదు, అంతలా నీ మైండ్ డిస్టర్బ్ అవుద్ది. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు కానీ మనం అందరం కూడా ఆల్రెడీ ఒక పెద్ద ట్రాప్లో ఇరుక్కుపోయాం. సో ఎలా అంటే మనందరం కూడా మొబైల్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. సో దానివల్ల ఏమవుద్ది, యాంగ్జైటీ పెరుగుద్ది, కోపం, విసుగు, చిరాకు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతాయి. లోన్లీనెస్కి మనం గురైపోతాం, ఎవరితోనూ పెద్దగా కలవం. సో ఫోకస్డ్గా మన పని కూడా మనం చేయలేం. అంటే మనకి తెలియకుండానే మనం అందరం కూడా ఒక బలి పశువుల్లాగా మారిపోతాం. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు మొబైల్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల నీకున్న ఫోకస్ నీకు తగ్గిపోద్ది అండ్ నీ డిప్రెషన్ పెరిగిపోద్ది. నీ లైఫ్ నువ్వు అనుకున్నట్లుగా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నీకు తెలియకుండానే చాలా వాల్యుబుల్ టైం అంతటినీ కూడా నువ్వు వృధా చేసావు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రిలేషన్షిప్స్ కూడా ఈ మొబైల్ ఎడిక్షన్ వల్లనే స్పాయిల్ అయిపోతుంది. సో ఇవన్నీ జరగడం వల్ల నీకేమవుద్ది, యాంగ్జైటీ పెరుగుద్ది. సో ఈ యాంగ్జైటీ వల్ల ప్రజెంట్ మనం సూసైడ్ కేసెస్ కూడా చూస్తున్నాం. సో నేనేమంటున్నానంటే ఎంత విధ్వంసాన్ని సృష్టించిన ఈ మొబైల్ ఎడిక్షన్ అనేది నీ జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు నీకు ఈ మొబైల్ ఎడిక్షన్ అనేది అవసరమా చెప్పు. నీకు మొబైల్ ఎంతవరకు అవసరమో అంతవరకే మొబైల్ని యూజ్ చేయి. లేదు నేను కేవలం రిలాక్సేషన్ కోసం మాత్రమే మొబైల్ చూస్తున్నాను అని అంటావా, గుర్తుపెట్టుకో, నీ లైఫ్ని నీ చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. కానీ ఈ విషయం నీకు కంప్లీట్గా అర్థమయ్యే టైంకి నువ్వు ప్రాపర్గా కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొలాప్స్ అయిపోతావు. గుర్తుపెట్టుకో బాసు, మొబైల్ ఎడిక్షన్ ఈజ్ డేంజరస్ టు ఇంజూర్ యువర్ హెల్త్. ఓకే.